సత్యసాయి డిస్ట్రిక్ట్. సుప్రీంకోర్టులో బిల్లు ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి పార్లమెంట్లో దాన్ని ఆలోచించి ఆచితూచి దానికి ముందడుగు వేస్తారు. కానీ ఈ సుప్రీంకోర్టులో ఉండొచ్చు, కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని కారణాల వల్ల ఏమన్నా కొన్ని ఊరికే స్టే అయితే ఇవ్వగలుగుతారు, కానీ దాని బిల్లులు అయితే ఆపగలిగే పరిస్థితి అయితే ఉండదండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ముస్లిం ప్రజలకైతే, ప్రతి ఒక్కరికి అట్టడుగు ఉన్న ముస్లిం ప్రజలకి ప్రతి ఒక్కరికి అనుకూలమైన బిల్లు ఇది, ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన బిల్లు అన్నమాట. దీనివల్ల ప్రజలకు అందరికీ ఉపయోగమే కానీ నష్టమైతే ఉండదు అన్నమాట. దీనివల్ల కొంతమంది ఏమైనా పెద్ద వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని దాన్ని తింటున్నారు, కానీ ఏ ఒక్క చిన్న పేద ప్రజలకి, పేద ముస్లిం వర్గానికి అయితే ఎవరు కూడా సహాయం కావాలనుకోలేదు. మీరు అన్నట్టు చాలా మంచిగా జరుగుతున్నాను. చాలా మంది ముస్లిం సంఘాలు ఏమంటుందంటే అది మంచిది కాదు, అది చాలా నష్టమే జరుగుతుంది. అంటే వర్క్ బోర్డ్ అనే దాన్ని మాత్రమే దీన్ని చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, దాన్ని డెవలప్ చేయాలని చేస్తూ వర్క్ బోర్డును మాత్రం చదివించారు. వర్క్ అనేది ఎటువంటి పరిస్థితి ఒప్పుకోలేదు. అది మతపరమైన సమస్యలు అయితే దాంట్లో తల దూర్చారు. బీజేపీ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా. ఇది మాత్రం వర్క్ బోర్డ్ అనే దాన్ని, అది ఒక వర్క్ బోర్డ్ అనేది ఒక ఏమంటుందని సంస్థ లాంటిది. ఆ సంస్థలో మెంబర్షిప్ను కానీ మనం కొంతమందిని పెట్టి ఏ ప్రాపర్టీస్ వీళ్ళు జినైన్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఉంది, ఎవరు అనుభవిస్తున్నారు ఏమనే దాన్ని బట్టి ఆలోచించి ఈ బిల్లు చేయడం జరిగింది. ఈ బిల్లు చేయడం వల్ల ఏమంటే చాలామంది పెద్దలే దాన్ని వర్క్ బోర్డుకి ప్రాపర్టీ ఇస్తున్నారు, కానీ అవి ఏం చేస్తున్నారు, ఇప్పుడు మసీదు కట్టారు, మసీదు ఎక్కడ కట్టారు, ఎంత ఉపయోగించారు, మిగిలిన సైట్ ఏం చేశారు అని ఏ ఒక్కరికి కూడా పేద ప్రజలకు ఉపయోగకరమైన ప్రాపర్టీ అయితే పోలేదు. దానికోసం ఉపయోగం ఇచ్చేలా ప్రతి ఒక్క పేద ముస్లిం బలహీన వర్గాల ముస్లింలు కూడా ఉన్నారు కొంతమంది. అలాంటి వ్యక్తులను కూడా పైకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తుంది. ఎప్పుడు మా తాతల కాలం నాటి కట్టారు మసీదులు అయితే వాటి డాక్యుమెంట్ చూపించాలంటే మేము అంటే చూపిస్తాం. అవి ఇప్పుడు అట్లా చేస్తే కనుక ఈ బిల్లు కానీ ఆమోదంగా ఉంటుంది కనుక అవన్నీ ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. తాతల కాలం నాటివి ఆస్తులకు, మసీదులకు కానీ, దర్గాలకు కానీ వీళ్ళు డాక్యుమెంట్ అడగడం లేదండి. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో నుంచి కూడా ఉన్నాయి కొన్ని మసీదులు కానీ, మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు. బ్రిటిష్ కాలంలో అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది లేదు కదా. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అయినప్పటి నుంచి వీళ్ళు అడుగుతున్నారు కదా. ఇప్పుడు దాన్ని లాక్కోవడం లేదు కదా, వీళ్ళ ప్రాపర్టీ వాళ్ళకే ఉండాలి. బట్ దీన్ని దేనికి ఉపయోగిస్తున్నారో అని అడుగుతున్నారు. దాని తర్వాత కానీ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత దానికి ఏదో ఒక కమిటీ పెట్టుకొని ఆ కమిటీ ఏం చేస్తుంది, ఆ కమిటీ ఎలా దీన్ని ముందుకు తీసుకొస్తుంది, దీనివల్ల వచ్చిన ఆదాయాన్ని కానీ దేన్నన్నా కానీ ఏం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా అంటే భారతదేశం మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీల మీద ఆదాయం అంటే దాదాపు 1200 కోట్లు పైచిలుకు ఆదాయం ఉంది. బట్ ఆ ఆదాయం ఉన్నప్పుడు మనం ఎవరికి ఏం చేస్తున్నాం చెప్పండి. కరోనా టైంలో చూశారు. కరోనా టైంలో మనం మోడీ గారు ఏం చేశారు, చాలామందికి బియ్యం ఇవ్వడం కానీ, మనము సెలైన్ ఇవ్వడం, ఇంజక్షన్ ఇవ్వడం కానీ, తయారు చేసి ఎవరి వ్యాక్సిన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కానీ వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ కానీ వర్క్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఏమైనా సేవ చేశారా? ఎవరు చేసింది అయితే పాపాలు పోలేదు కదా. ఇప్పుడు దీని ద్వారా మనకు కొంతమంది చాలామంది ముందుకు వచ్చి చాలామందికి ఉపయోగపడతారు అన్నమాట ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లు. ఒకవేళ ఈ బిల్లు సుప్రీంకోర్టులో ఆమోదం పొందకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఈ బిల్లు సుప్రీంకోర్టులో ఆమోదం ఖచ్చితంగా అవుతుందండి, కాదని అయితే నేను చెప్పలేను. 100% అవుతుంది కూడా. కాకపోతే కూడా దాన్ని ఎలా చేయాలా ఏమనేది దాని సవరణలు ఉంటాయి కదా, దాన్ని బట్టి సవరణ చేసి ప్రభుత్వం ముందుకు పోతుంది.